ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 11 గంటల వరకు 33% పోలింగ్ నమోదైంది. ఎక్కడికక్కడ ఓటింగ్ సరళిని ఎమ్మెల్యే అభ్యర్థులు పరిశీలిస్తున్నారు. ఇదే అంశంపై నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జయవీర్తో మా నల్గొండ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగానే నాగార్జున సాగర్ నియోజకవర్గం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జయవీర్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి పర్యవేక్షిస్తున్నారు. సార్ చెప్పండి, ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి? పోలింగ్ పరిస్థితి ఎలా ఉంది? పోలింగ్ దాదాపు 30 నుంచి 40% పోలింగ్ జరిగింది. తప్పకుండా ఈ ఎన్నికల్లో నేను గెలుస్తానన్న నమ్మకం నాకుంది. ఈ నియోజకవర్గంలో నైట్ సాగర్ నియోజకవర్గంలో సంబంధించిన ప్రాజెక్టు దగ్గర ఒక గొడవ అయింది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? వివిధ రాజకీయ పార్టీలు అదొక వేరే పరిస్థితి క్రియేట్ చేయడానికి వరకు చేస్తున్నారు అనేది ప్రజల్లో ఉన్నది, ప్లస్ రాజకీయ నాయకులు కూడా చెప్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ప్రస్తుతానికి ఓటింగ్ జరుగుతుంది కనుక దీన్ని రాజకీయ కోణంలో చూడదలుచుకోలేదు. దీని గురించి ఏం కమెంట్ చేయదలుచుకోలేదు. సాయంత్రం మాట్లాడుతుంది. ఓవరాల్ గా జరుగుతున్నటువంటి బూతులు పరిశీలిస్తున్నారు. జనరల్ గా మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పటి వరకు జరిగింది 22% జరిగింది. ఇది ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఓట్ల సరళి తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ ని ఆదరిస్తున్నారు అని తెలుస్తుంది. తప్పకుండా భారీ మెజార్టీతో నేను గెలుపుతాను. ఇది సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎప్పటికైనా పరిస్థితులు పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి వారికి ఎప్పటికప్పుడు ఏదైనా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తున్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కాంతితో శ్రీనివాస్, నల్గొండ జిల్లా.